వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకపోడు కొరకై యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ఒక్కరోజే గుడ్ ఫ్రైడే కాదు, కానీ మన జీవితంలో ఎన్ని వారాలుంటే అన్నీ కూడా మనకి గుడ్ అనే మాటతో ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితంలో అన్నీ కూడా బ్యాడ్ డేస్ ఉండేవి. సిలువకు ముందు ఉన్న బ్యాడ్ డేస్ అన్నీ సిలువ తర్వాత గుడ్ డేస్ అయిపోయాయి. అంటే గుడ్ ఫ్రైడే కాదు, గుడ్ మండే మన జీవితంలో వచ్చింది, గుడ్ ట్యూస్డే వచ్చింది, గుడ్ వెన్స్డే వచ్చింది, గుడ్ థర్స్డే వచ్చింది, గుడ్ సాటర్డే వచ్చింది, అంతకు మించి గుడ్ సండే వచ్చింది. కాబట్టి ప్రతి దినము కూడా గుడ్గా మారటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో బలైపోతూ వచ్చారు. దానిని బట్టి మన జీవితంలో వ్యర్థమైనది అర్థవంతంగా అయిపోయింది. అందుకనే యెషయా ప్రవక్త ఈ వచనాన్ని ఎంత భారంతో ప్రవచిస్తూ చెప్తున్నాడు. మన సమాధానార్థమైన శిక్ష అంటున్నాడు. నిజంగానే ప్రభువు యొక్క మరణంలో ఒక అర్థం ఉంది. ఈ లోకంలో ఎవరు మరణించినా దాంట్లో అర్థం అనేది కనపడదు. ఏదో వారి కోసం చనిపోతారు, బాధలతో చనిపోతారు, వయసు మీరిపోయి చనిపోతారు, అనారోగ్యంతో చనిపోతారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము ప్రపంచమంతటికీ కూడా ఒక అర్థవంతమైనదిగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి అర్థము అని మనం చూస్తే, సమాధానార్థమైన అనే అనుభవంలో ప్రభువు మన జీవితాన్ని ఎలాంటి అర్థవంతమైన పరిస్థితికి తీసుకొస్తూ వచ్చాడంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక మాట మనం చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. ప్రియులారా, మొట్టమొదటిది సిలువ అనేది అది గూఢార్థమైపోతా వచ్చింది. దేవుడు దాన్ని గూఢార్థముగా చేస్తూ వచ్చాడు. ఏంటి గూఢార్థము అంటే, ఏదైతే మానవునికి అర్థం కాలేదో, దేవుడంటే అర్థం కాలేదు, మారు మనసు అంటే అర్థం కాలేదు, రక్షణ అంటే అర్థం కాలేదు, కొత్త జన్మంటే అర్థం కాలేదు, అసలు పరలోకం అంటేనే అర్థం కాని మానవుని జీవితాన్ని అర్థవంతంగా చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఇది మొట్టమొదటిది గూఢార్థమైన సంగతి. రెండవ మాట మనం చూస్తే 2వ పేతురు 3వ అధ్యాయము 15వ వచనములో అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. 2వ పేతురు 3:15లో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. రెండవది ప్రియులాడ, దేవుడు ప్రభువు మన కొరకు సిలువలో మరణించుటలో ఒకటి గూఢార్థం ఉంటే, రెండవది రక్షణార్థమైన అనే అనుభవం కనపడుతుంది. అవును, రక్షణార్థంగానే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ రక్షణ అనేది మనకు ఉచితంగా దొరుకుతూ వచ్చింది. మూడవ సంగతి మనం చూసినట్లయితే, ఆయన ఎందుకు
మన కోసం కలువరి సిలువలో రక్తమంతా కార్చి ప్రాణం పెడుతూ వచ్చాడు అంటే ఫిలిప్పీ 2:11 ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థం. మొట్టమొదటిది గూఢార్థమైన మరణం, అది. రెండవది చూస్తే రక్షణార్థమైన మరణం. మూడవది ప్రభు యొక్క మరణము, అది మహిమార్థమైన మరణము, దేవుని యొక్క మహిమ కొరకు. అంతేకాదు మట్టిలో ఉన్న మానవుడు మహిమను పొందటానికే ప్రభువు కలువరి సిలువలో బలి అయిపోతూ వచ్చాడు. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క మరణంలో ఉన్న 4వ గొప్ప అనుభవాన్ని మనం చూసినట్లయితే హోషేయ 2:9 మధ్యలో మాట సంరక్షణార్థము అంటాడు. సంరక్షణార్థం. అవును, ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఎలాంటి సంరక్షణ లేదు. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచాడు. ఆ సంరక్షణార్థమైన మరణాన్ని యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మరణించాడు. కాబట్టి ప్రియులారా, ఇది 4వ అర్థమైన మరణం. 5వది మనం చూస్తే మత్తయి సువార్త 24:14 అక్కడ అంటున్నాడు సాక్షార్థమై అంటున్నాడు. ఇది సాక్షార్థమైన మరణము. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఈ లోకంలో చనిపోతే ఒక ప్రాంతానికే తెలుస్తుంది, ఇంకా గొప్పవాడైతే ఒక రాష్ట్రానికి తెలుస్తుంది, ఇంకా గొప్పవాడైతే ఒక దేశానికి తెలుస్తుంది. కానీ యేసు ప్రభు యొక్క మరణము ప్రపంచమంతా సాక్షార్థముగా ఉంటూ వచ్చింది. ఆయన గురించి తెలియని వ్యక్తి భూమి మీద ఎవరూ లేరన్నట్లుగా చరిత్ర అనేది యేసుకు ముందు, యేసుకు తర్వాత, అనగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిందే, అలాగూ జీవించాల్సిందే. కాబట్టి 5వది ఆయన మరణము సాక్షార్థమైన మరణమని గుర్తుపెట్టుకుంటూ రావాలి. 6వది మనం చూసినట్లయితే ఆయన మరణము అది ఎలాంటి మరణము అని మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక మాట మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము 11:18 జీవార్థమైన అంటున్నాడు. నిజమే, ఇది జీవార్థమైనది. ఈ జీవము కొరకే ప్రభువు నీ కొరకు నా కొరకు మరణిస్తూ వచ్చాడు. ప్రియులారా, 6 విషయాలు మనం చూస్తూ వచ్చాము. 7వది చూసినట్లయితే ఈరోజు మన వాక్యం అదే. యెషయా గ్రంథం 53:5 సమాధానార్థం అంటున్నాడు. ఈ 7 అంతల అర్థవంతమైన మరణాన్ని యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పొందాడు. ప్రియులారా, ఈ యొక్క మరణంలో ఉన్న ఈ 7 అర్థాలు నీ జీవితాన్ని కూడా మార్చివేస్తాయి. అర్థం లేకుండా జీవిస్తున్నావు కానీ నీ బ్రతుకుకు అర్థం లేదు, నీ పనికి ఒక అర్థం లేదు, నీ చదువుకు ఒక అర్థం లేదు, అసలు నీ జీవితానికే ఒక అర్థం లేకుండా జీవిస్తున్నావా? ఈ గుడ్ ఫ్రైడే అనేది నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చడానికే మరొక దినాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, మరొక గుడ్ ఫ్రైడే నీకు ఇచ్చాడు. ఈ దినమే అర్థవంతంగా చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం అర్థం లేని వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తావు? ఈరోజే యేసు ప్రభు యొక్క మరణము నీ కొరకే అని నువ్వు నమ్మి హృదయంలో విశ్వసించినట్లయితే, ఆయన నీ రక్షకునిగా చేర్చుకున్నట్లయితే నీ జీవితము అర్థవంతంగా మారుతుంది. నువ్వెవరైనప్పటికీ గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నీ కొరకు మరణించాడు. యేసు నీకు తెలియకపోయినా యేసుకు నువ్వు తెలుసు. యేసు కోసం నువ్వేం చేయకపోయినా యేసు నీ కొరకు అన్నీ చేశాడు. యేసుకు నువ్వు ఏమి ఇవ్వకపోయినా యేసు నీకు అన్నీ ఇచ్చాడు. యేసు దగ్గరికి నువ్వు రాకపోయినా యేసు నీ దగ్గరికే వచ్చాడు. యేసును నిన్ను ప్రేమించలేకపోయినా యేసు నిన్ను ప్రేమించాడు. యేసు కొరకు నువ్వు శిక్షింపబడకపోయినా యేసు నీ కొరకు శిక్షింపబడ్డాడు. యేసు కొరకు నువ్వు మరణించకపోయినా యేసు నీ కొరకు మరణించాడు. ఈ అర్థవంతమైన జీవితంలో నువ్వు కొనసాగు. అలాగే రక్షింపబడి యేసు ప్రభు యొక్క మరణాన్ని ప్రియ సహోదరుడా సహోదరి వ్యర్థం చేసుకుంటూ ఉంటున్నావేమో, ఆయనకి ఇంకా దూరం అయిపోయావేమో. ఈ గుడ్ ఫ్రైడే అనే అనుభవము దేవుడు మరలా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మొట్టమొదటిగా ఈ 7 విషయాలతో పాటు చివరిగా ముగింపులో మత్తయి సువార్త 26:13 ఇది జ్ఞాపకార్థమైనది. అవును, ఎందుకు యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకార్థంగా మనము అనుసరించాలి, జ్ఞాపకార్థంగా ప్రచురించాలి అంటే
నీవు నేను ఈరోజు జ్ఞాపకంలో ఉన్నావంటే ఆయన మరణమే. కాబట్టి 7 మరణము ఇది నీ కొరికే అని తెలుసుకొని నీ జీవితాన్ని ఆ సిలువలో నువ్వు భద్రపరుచుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత సురక్షితంగా ఉంటావు, ఎంత నెమ్మదిగా ఉంటావు. గత రోజులన్నీ ఒకటైతే ఈ గుడ్ ఫ్రైడే నుంచి నీ రోజులు మారిపోవచ్చు. సిలువ మార్చలేనిదంటూ ఏదీ లేదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు గుడ్ ఫ్రైడేనే కాదు, గుడ్ సాటర్డే, గుడ్ సండే అన్నీ కూడా గుడ్ డేస్ అవ్వచ్చు, గుడ్ వీక్స్ అవ్వచ్చు, గుడ్ మంత్స్, గుడ్ ఇయర్స్. ప్రియులారా, ఇలాంటి అనుభవం నీకు రావాలంటే ఆ సిలువలో దాగి ఉండు, ఆ మరణం యొక్క అర్థాన్ని తెలుసుకో, గ్రహించు, అనేకులకు ఈ అర్థాన్ని వివరించు. నీ జీవితం నిజమైన అర్థవంతంగా ఉంటుంది. అలాగూ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించి ఈ దినం నుంచి ఈ 7 అర్థవంతమైన ఆనందకరమైన జీవితం మీకు దయచేసి మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. యెషయా గ్రంథం 53:5 వేకువ వాక్యములో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మాట, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని, వ్యర్థమైన దానిని అర్థము చేయటానికే మీరు మరణించారని ప్రభువా, ఆ మరణాన్ని జయించి తిరిగి లేచారని, రాబోతున్నారని ఈ 7 అర్థాలు మా జీవితాన్ని మార్చగలవని గుర్తు చేశారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి వరకు ఒకరోజు, కానీ ఈ రోజు నుంచి ప్రతిదీ వారి జీవితంలో మారాలి. నిన్నటి వరకు ఒకటి, ఈ రోజు నుంచి అన్నీ నూతనంగా అవ్వాలి. ఈ వర్తమానం వారి జీవితాలను మార్చినట్లుగా సహాయం చేయమని కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటూ, ప్రపంచంలో ఎవరు పొందినటువంటి అర్థవంతమైన మరణాన్ని మా కొరకు మీరు మరణించారు. గుడ్ ఫ్రైడే అంటేనే ఒక అర్థవంతమైన మరణమని ప్రపంచానికి మీరు చూపించారు. అందుకొరకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ మాటలు వింటున్న అందరి జీవితాల్లో గుడ్ అనేది జరుగునట్లుగా సహాయం చేయండి. గుడ్ హెల్త్, గుడ్ స్టడీస్, గుడ్ ఎడ్యుకేషన్స్, గుడ్ చిల్డ్రన్, గుడ్ జాబ్, గుడ్ లైఫ్, గుడ్ ఫ్యూచర్, గుడ్ మినిస్ట్రీ అన్నీ కూడా మీరు అనుగ్రహిస్తూ రమ్మని, గుడ్ పీస్ వారికి దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సవాసం మీ అందరికీ సదాకాలము తోడై ఉండి అర్థవంతమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.